కష్టాలు ఉన్నాయి అవన్నీ అన్నారు కదా, మరి అప్పుడు ఎదుర్కొన్నారు కదా, ఇప్పుడు కూడా ఎదుర్కొని మీరు తగిన పద్ధతుల్లో సమాధానాలు చెప్పండి. మీరు కోర్టులకు సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మీ పార్టీకి చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి, ఇవన్నీ చేయాలి కదా, దానికి సిద్ధమవ్వాలి. మరి బెంగళూరు తర్వాత ఆయన తదుపరి అడుగు ఎక్కడేస్తారు, ఏం కార్యాచరణ తీసుకుంటారు, వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఆయన డిఫెన్స్లో ఉంటారు డెఫినెట్గా. వైసీపీ ఈజ్ ఆన్ ది డిఫెన్స్ ఇప్పుడు తప్పకుండా, టీడీపీ ఈజ్ ఆన్ ఆఫెన్స్. ఇది బెంగళూరుది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళారు, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది. యా, మన ముఖ్యమంత్రులందరికీ, మాజీలకు, సీనియర్ నాయకులు చాలామందికి బెంగళూరు ఒక నివాసం లాంటిది. ముఖ్యంగా రాయలసీమ నాయకులు, నెల్లూరు వాళ్ళకి అక్కడి నుంచి అటు. సో అందరికీ చాలామందికి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఈయనైనా, ఇంకొక ఆయన. నిజానికి అవే పెద్ద ప్రధానమైన అంశాలు కాదు. ప్రధానమైన అంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్ణయాలు, ప్రజా సమస్యలు, ఇవి చాలా భవిష్యత్తుకు సంబంధించినవి. మొన్ననే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రీ బడ్జెట్ ఇవి జరిపినప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అక్కడ హాజరైనప్పుడు రాజధాని నిర్మాణానికి డబ్బులు అడిగారు. మనం అడిగాం, ఛత్తీస్గఢ్ కూడా అడిగింది. ఓకే, అలాగే ఛత్తీస్గఢ్ వీళ్ళే విభజించినట్టున్నారు కదా. ఎవరు? ఛత్తీస్గఢ్ని బీజేపీ హయాంలో 2000లో విభజించారు. అదే ఇప్పటికీ ఇంకా సమస్యగా ఉంది. నయా రాయ్పూర్ దానికి డబ్బులు అడిగారు వాళ్ళు. ప్రత్యేక హోదా అన్నదేమో ఇద్దరు, బీహారు, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు అడుగుతున్నారు. ఇవ్వడం వద్ద దీన్ని ప్రత్యేకించి మీరు పరిశీలించాలి అని గతంలో నీతి ఆయోగ్కు సంబంధించిన ఆయన రాజీవ్ అని దాని అధినేత, అతను కేంద్రానికి సలహా ఇచ్చారు. కాకపోతే కేశవ్ అడిగిన దాంట్లో హోదా కంటే ఈ సహాయాలు ఇవి ఎక్కువగా అడిగారు. ఆయన రామాయంపేట ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ, ఈ 2 అంశాలు, ఆర్థిక సహాయం, వీటి మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టారు. వాటి మీద అవి కీలకమవుతాయి ఇప్పుడు. యా, రాష్ట్ర విభజన టైంలో అయితే ఛత్తీస్గఢ్ గురించి ఎంత అద్భుతంగా వీళ్ళు మాట్లాడేవారో. మేము దాన్ని విభజించాము, ఒక్క గొడవ లేదు, అసలు ఏ ఇబ్బంది లేదు, చాలా అద్భుతంగా స్మూత్గా డీల్ చేసాము అని. కానీ ఇప్పటికీ అది వర్క్ అవ్వలేదా ఇంకా పూర్తి స్థాయిలో? ఇప్పటికీ అది బ్యాక్వర్డ్ దీని కిందే ఉంది కదండి. దాని తర్వాత రాజధాని అనేది ఇప్పటికి పూర్తి అవ్వలేదు. రాయ్పూర్, నయా రాయ్పూర్ అది కట్టారు కానీ అది జరగలేదు. దాని మీద అది ఇంకో కథ. నా పుస్తకంలో ఆ వివరాలని రాశాను. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజలు అనుకున్న రీతిలో ఆయన అడుగులు పడుతున్నాయని నేను అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా, పవర్ స్టార్, పవర్తో ముందుకు సాగుతున్నాడా మీ అబ్జర్వేషన్లోని? ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన తీసుకుని, ఆయన బాగా అభిమానించే కళాకారుడు ఒక ఆయన మొన్న మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కళ్ళల్లో నేను ఎప్పుడు భయం చూడలేదు, గెలిచిన తర్వాత భయం కనిపిస్తూ ఉంది అని. అంటే ఈ డైలాగు మీకు జల్సా సినిమాలో మీరు వింటారు. నీకు భయం, టన్నుల కొద్దీ భయం ఇస్తాను. భయం అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు నా మీద ఉంచిన నమ్మకానికి నేను న్యాయం చేస్తాను, చెయ్యాలి, ఇది చాలా బాధ్యతతో కూడిన ఒక భయం అన్నది ఈ కళాకారుడి యొక్క ఉద్దేశం. నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షను, లేదా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇలా అన్నట్టే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా, నిన్న కూడా ఎవరితో నేను విజయవాడలో మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చాలా ఎక్కువగా పెరిగింది. అవును. సో పవన్ కళ్యాణ్ వాటిని అందుకోవడానికి తగిన విధంగా వ్యవహరించటము, తన భావాలు వీటన్నిటిని కూడా చేసుకోవటం. ఇంకోటి, ఇప్పుడు మాకు మీ సలహాలని కూడా పంపించవచ్చు గూగుల్ ద్వారా అని అది కూడా ఒక ప్రకటన చేశారు. వాటన్నిటిని చూసి మంత్రుల నిర్ణయం తీసుకోవాలని కొంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏదో డిఫరెంట్గా ఉండాలి. ఇంకొక బాధ్యత కూడా ఆయన మీద ఉంది. తెలుగుదేశం సంస్కృతిలో తనది భిన్నంగా చూపించుకోవాలి. అవును, ప్రభుత్వంలో అంటే జగన్ను వ్యతిరేకించడంలో వీళ్ళు అందరూ ఒకటే, కానీ వీళ్ళకి వచ్చేసరికి ఎవరెవరి అస్తిత్వాలు, ఎవరెవరి ప్రత్యేకతలు వాడు చూపించుకోవాలి కదా. కాబట్టి ఆ దిశలో పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నట్టున్నారు. ఇందాక నువ్వు అన్నట్టుగా సినిమా వాళ్ళు నేను వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు వెంటనే జగన్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈ పోలికలు ఇవన్నీ 2 ఒకటే అని కొంతమంది, రెండిట్లో చాలా తేడా ఉందని కొంతమంది. ఇంకా అవి నిజానికి అప్రధానమైన విషయాలు. సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలడము, లేదా అక్కడ కూడా పెరగడం, తరలడం కాకపోయినా ఉన్న స్టూడియోలు ఇక్కడే ఉంటాయి కదా, కానీ అక్కడ కూడా పెరగడానికి, అక్కడ కూడా షూటింగులు జరగడానికి ఎగ్జిబిటర్ల సమస్యలు ఇవన్నీ ఎలా పరిష్కారం అవుతాయని. ఇప్పుడు ఉదాహరణకు 2 ఏళ్ల కిందట కదా టికెట్ల పెంపు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు కల్కి వచ్చింది, దానికి విపరీతమైన ఇది. సో సింగిల్ థియేటర్లలో 70 రూపాయలు,
మల్టీప్లెక్స్లో 100 నుంచి 170 రూపాయలు పెంచుకోవడానికి ఇంచుమించు 2 రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. బెనిఫిట్ షోలకు 200 రూపాయలు. సో ఇవన్నీ ఎక్కువ ధరలని, కానీ కల్కి ఇంకో పెద్ద రికార్డు సృష్టిస్తుందని ఇవన్నీ పవన్ కళ్యాణ్ కొంచెం అక్కడ విజువల్స్లో అబ్జర్వ్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హీరోయిన్ ఆవిడ. అది చూసాను. ఎవరు మన రాయిశ్రావు అవును గారు మనవరాలు. అవును, ఆవిడ కూడా వచ్చినట్టున్నది. సుచిత్ర నిన్న అంతా వేశారు కదా. ఇప్పుడు కాకపోతే ఇక్కడ అబ్బాయి ఇక్కడికి వచ్చేసాడు. అక్కడ అబ్బాయి ఇక్కడికి వచ్చేసాడు. అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. అబ్బాయి కాస్త అమాత్యుడు అయ్యాడు. అమాత్యుడే కాకుండా అతి ముఖ్యమైన అమాత్యుడు కూడా అయ్యాడు ఆయన. అవును. ఆమెమో చిత్ర నిర్మాణ సారథ్యాలు, స్టూడియో నిర్వహణ వాటిలో ఆమె మునిగి తేలుతున్నారు. కాబట్టి ఆ టైటిల్ సరిపోయింది ఇక్కడ. అవును. ఇక్కడ అంటే స్టూడియోలో అమ్మాయి, అక్కడ అంటే అధికార పీఠంలో అబ్బాయి. సో కొత్త దశ మీరు అడిగిన దానికి సిద్ధమవుతున్నట్టుగా మనం చూడొచ్చు. గతంలో మాట చెప్పేవాళ్ళు, ఏదైనా షూటింగ్ ఉందంటే రామారావు గారు వచ్చి అప్పటికప్పుడు అడిగేసి చేస్తారు. నాగేశ్వరరావు దాని గురించి చాలా